టీపీసీసీ కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. వచ్చే నెల 1వ తేదీలోగా డీసీసీ నూతన కార్యవర్గాల పూర్తి జాబితానైతే తమకు అందజేయాలని టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి నూతనంగా నియమితులైన డీసీసీ చీఫ్లతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యుల కంటే గతంలో అయితే పదవులు రాని నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కనీసం 5 నుంచి 6 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని సూచించారు. ఇక కొత్త కార్యవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకైతే 60%, మహిళలకు 30% స్థానాలు ఖచ్చితంగా కల్పించాలని ఆదేశించారు. ప్రతి మండలం నుండి ఒక కార్యదర్శి, ప్రతి బ్లాక్ నుంచి ఒక ఉపాధ్యక్షుడు, 2 కార్యదర్శులను చేర్చాలని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదిక జాబితాలనైతే రూపొందించాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు. డీసీసీ చీఫ్లు పంపే జాబితాలను టీపీసీసీ పరిశీలించిన అనంతరం కొత్త జిల్లా కార్యవర్గాలకు అధికారిక ఆమోదం ప్రకటిస్తామని పార్టీ నేతలు తెలిపారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు పార్టీ ఉన్నత నాయకత్వం అయితే స్పష్టం చేసింది. తిరుమలలో కొత్త కుంభకోణాలైతే బయటపడుతున్నాయి. తిరుమల కొండపైనే కాదు, కొండ కింద వైకాపా హయాంలో అయితే అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అయితే అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో అయితే 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా అయితే విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. తిరుమలలో కొత్త కుంభకోణాలు బయటపడుతున్నాయి. తిరుమల కొండపైనే కాదు, కొండ కింద వైకాపా హయాంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ లో గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ప్రెజెంట్ పరిధిలోని గవర్నమెంట్ పెట్రోల్ బంక్ వద్ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ఆ వ్యక్తి అరుపులు, అసభ్య పదజాలంతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. పరిస్థితి ఉధృతంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.